గత 10 ఏళ్లలో మనం రోజు వాడే వస్తువుల ధరలు ఎంత పెరిగాయో అలాగే మనకు వచ్చే శాలరీ ఎంత పెరిగిందో ఒకసారి మీరే చూడండి. రైస్ అప్పుడు కేజీకి 20 రూపాయలు ఉంటే ఇప్పుడు 40 రూపీస్ అయింది. గోధుమలు 25 రూపీస్ ఉంటే 70 రూపీస్ అయింది. పాలు 45 రూపీస్ ఉంటే 80 రూపీస్ అయింది. అలాగే 1 లీటర్ పెట్రోల్ కి అప్పుడు 60 రూపీస్ ఉంటే ఇప్పుడు 110 రూపీస్ అయింది. డీజిల్ కి కూడా అప్పుడు 50 రూపీస్ ఉంటే ఇప్పుడు 100 రూపీస్ అయింది. సినిమా టికెట్ కి అయితే అప్పుడు 100 రూపీస్ ఉంటే ఇప్పుడు 350 రూపీస్ వరకు పెరిగింది. స్ట్రీట్ ఫుడ్ అప్పుడు 30 రూపీస్ పెట్టి తిన్న స్ట్రీట్ ఫుడ్ కి ఇప్పుడు 90 రూపీస్ పెట్టాల్సి వస్తుంది. 2014లో మనకు 1000 రూపాయలు ఖర్చు అయితే ఇప్పుడు అదే వస్తువులకు మనము 3000 ఖర్చు చేయాల్సి వస్తుంది. మనం రెగ్యులర్ గా యూజ్ చేసే వాటి రేట్లేమో 150% పెరిగితే మన శాలరీ మాత్రం 50% మాత్రమే పెరిగింది. ఇప్పటికైనా అర్థమైందా మన దగ్గర ఉన్న డబ్బులను సరైన వాటిపై అంటే రియల్ ఎస్టేట్ కానివ్వండి, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ దేనిపైన ఇన్వెస్ట్ చేయకపోతే రేపటి భవిష్యత్తులో మరింత కష్టమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ కు సంబంధించిన కొన్ని వందల వీడియోస్ కోసం మన పేజీని ఫాలో అవ్వండి. దీనిపై మీ ఉద్దేశాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.